ఏబీవీపీ కార్యాలయంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుక. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరిసనగండ్లలో శ్రీ సీతారాముల రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేదాల సంఖ్యలో చేరారు. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ ప్రకారం క్రీస్తు శకం 14వ శతాబ్దంలో 70 ఎకరాల ఏకశిలాల గుట్టుపై డేరం వంశీకులు విగ్రహాలను భద్రాచలం నుంచి ప్రతిష్ఠించారు. మీసాల రాముడు అనే ప్రత్యేక నామకరణం, సీతమ్మ అమ్మవారి రాముడిని వీక్షించే ఓర చూపులు ఇక్కడ ప్రత్యేకత. రామనవమి నుండి 15 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఈరోజు రథోత్సవం ముఖ్య ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రమేష్ రెడ్డి, ఆలయ ఈవో, అర్చకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలోని మాజీ తహసీల్దార్ శ్రీధర్ బాబు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ బంజరు భూములను భూ కబ్జాదారులకు అప్పగించిన ఘటనపై సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ నాయకులు పెనగలూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. వెలకచర్ల గ్రామంలో సర్వే నంబర్లు 723 నుండి 946 వరకు 70 ఎకరాల భూమిని తారుమారు చేసి పేద ప్రజలకు ఇవ్వకుండా రాజకీయ బినామీ కబ్జాదారులకు అప్పగించడం జరిగింది. తక్షణ విచారణ జరిపి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసి 8వ విడత భూమి పంపిణీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుపేదలకు భూమి అందించాలని డిమాండ్ చేశారు. మన పెనగలూరు మండలంలో చూస్తూ ఉంటే ఎక్కడ పట్టినా కానీ గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి తహసీల్దార్ గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారికి 145 సెక్షన్ కింద లెటర్ పంపింది. వాళ్ళపైన కేసులు కట్టండి, అక్కడ భూములు ఎవరు దోసుకుంటున్నారో ఉన్నటువంటి భూ కబ్జాదారులను అందరినీ పిలవనంపి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళపైన కేసులు కట్టే తప్ప ఈ భూ కబ్జాలు ఆగు అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మేము మళ్ళీ చెప్తాను ఎస్ఐ గారికి, వెంటనే భూములను కాపాడకపోతే ప్రభుత్వ భూములను వదిలే ప్రసక్తే లేదని మేము భారత రైల్వే కోడ నియోజకవర్గ కార్యదర్శిని, ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ కార్యదర్శి గానిగిపెంట ఆదినారాయణ, లక్ష్మీనారాయణ. నిర్మల్ జిల్లాలో బాసర క్షేత్రాభివృద్ధి గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 6న సీఎం రేవంత్ రెడ్డి బాసర ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ పర్యటనకు అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి సమీక్షించారు. ఆలయ ప్రాంగణంలో నిర్మాణ, శంకుస్థాపన ప్రాంతాలను పరిశీలించి పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మేరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు పాల్గొన్నారు. ఇంకో మహాఘట్టం ఏంటంటే మనకు 6వ తారీఖు బాసర దేవాలయం యొక్క పునరభివృద్ధి మొత్తం కూడా ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి నిర్మించి మాస్టర్ ప్లాన్ చేయడం గౌరవ గురు పూజ్యులు ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది. మంత్రివర్గం అందరూ కూడా చూశారు. కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించారు.
సో 6వ తారీఖు ఫౌండేషన్ అనేది మన భూమి పూజ క్షేత్రం అనేది మహిమానంద క్షేత్రం మీ అందరూ తెలిసింది. భారతదేశంలోని 2వ క్షేత్రం వాసన క్షేత్రాలు మీ అందరూ తెలుసుకుంటారు. రామయ్య గారు కావచ్చు, అటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా మహాత్ములు కూడా ఇక్కడి లేదు. ఇక్కడ ప్రతి ఏదంటే ఇక్కడ వచ్చి దర్శించుకుంటే ఐఐటి లాంటి ఉన్నత చదువులు కూడా ఒక అమ్మవారు మనకందరికీ కూడా అనుగ్రహిస్తారని, సో దీన్ని అభివృద్ధి చేయాలని పని కూడా తీసుకెళ్తున్నాం. ప్రతిపాదనలన్నీ కూడా అమలైన తర్వాత దానికి అన్ని కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారీగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఇరిగేషన్ కూడా పెద్ద పని. యాక్చువల్గా దాదాపుగా 250 మీటర్లు మనం ఎక్స్టెన్షన్ ఎంత ఇరిగేషన్ ఎన్ని మీటర్లు అని 250 ఎగ్జిస్టింగ్ 500 దాన్ని రెనోవేషన్ చేస్తాం. ఇంకో 250 మీటర్స్ కొత్త ఘాట్ పెడతాం. న్యూ ఘాట్ ఇస్ 250 న్యూ ఘాట్, దట్ ఈస్ ఎక్స్టెన్షన్. న్యూ ఘాట్ ఇస్ 250. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ సర్పంచ్ల వీడ్కోలు సమావేశంలో బద్వేల్ మాజీ మున్సిపాలిటీ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు ఖర్చు చేయలేదని, చంద్రబాబు చేసిన అవినీతిని ప్రజల్లో తెలియజేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, నియోజకవర్గంలోని సర్పంచులు పాల్గొన్నారు. మన బాధ్యత ఈరోజు పరిస్థితి మనందరికీ తెలుసు. ఇస్తామని తెలియజేస్తూ అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మనకిన చేయకపోతే తెలంగాణలో 900 అడుగులకు లోపలనే నీరు లిఫ్ట్ చేసేదానికి తెలంగాణ ప్రభుత్వం ముందుంది. రాబోయే రోజుల్లో ఒకవేళ నీరంటూ శ్రీశైలంలో తగ్గితే మన ప్రాంతానికి వాటర్ ఎట్టి పరిస్థితిలో రాదు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దయాదాడి మనము మన ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పకుండా అన్ని విషయాలు తెలియజేస్తారని తెలియజేసుకుంటూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయని చెప్పాలనుకుంటే మరి చాలా టైం మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ అవకాశం. శృంగవరపుకోటలో 18 ఏళ్ల క్రితం రైతుల నుంచి భూములు తీసుకుని వాగ్దానాలు అమలు కాలేదని, రవాసీతుల సమస్య పరిష్కరించకపోవడాన్ని వైఎస్ ఎంపీపీ ఇందుకూరు సుధారాణి ఘాటుగా విమర్శించారు. ఎస్కోటలో విలేకరుల సమావేశంలో ఆమె పోలీసుల అడ్డుపడటం, అధికారుల నిర్లక్ష్యం, షేర్ల అమలు లేకపోవడం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆటోల్లో నుంచి దించి పాస్ పుస్తకాలు లాక్కోవడం దారుణమని, కొందరు నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ గనివాడ సంతోషి, నాయకులు బోజంకి గోవింద్, వసి వెంకట్రావు, పలువురు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెట్లు కొట్టి నిర్వాసితుల్ని చేసే రోజులు కూడా పోలీసులు అడ్డుగా అక్కడ ఎంతమంది ఉన్నారో మీ అందరికీ తెలుసు. వస్తున్నారని ప్రోగ్రామ్ కోసం అందరికీ దండోరా వేయడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది. నాయకులుగా మా వంతు బాధ్యతగా మేము అందరం రావడం జరిగింది. అలాగే పునిగిరిలో కూడా ఎప్పుడు ఏ సాయంత్రం అయినా ఏ ఉదయమైనా ఫోన్ చేయగానే ఆవిడ రాకపోయినా కొన్ని గ్రామాల్లో సుధారాణి మేడం గారు తిరిగి ఆవిడ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఇప్పుడు ఆవిడ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం, రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అని అనుకుంటున్నాను. వేదికగా రావడం జరిగింది. మేము 2.5 సంవత్సరాల క్రితం లోకేష్ సమక్షంలో పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిన తర్వాత రైతులకి అని తెలియపడితే పెద్దలు రాదు కదండి. పెద్దలు వచ్చిన వాళ్ళు ఏమో దౌర్జన్యాలు చేసి, నాయకుల్ని దౌర్జన్యం చేసి, పోలీసులు అత్యవహారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేది రైతుల సమస్య. నిన్న నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి మెంబర్ గారు నిన్న జేఎస్డబ్ల్యూ జిందాల్ నిర్వాసితుల భూబాధితుల సమస్యలపై నిన్న ఏదో కార్యక్రమం చేయడం జరిగింది. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అధికారులు సమన్వయంపై ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. స్థానిక కలెక్టరేట్లో జరిగిన మాదక ద్రవ్యాల నియంత్రణ సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి డ్రగ్స్ వద్దు లీగల్ క్లబ్స్ ప్రచార బోర్డులను విడుదల చేశారు. కలెక్టర్ సూచనల ప్రకారం రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో విస్తృత తనిఖీలు చేపట్టడం, బీహార్ ప్రాంతం నుంచి రవాణా అయ్యే గంజాయిని అరకట్టడం నిర్వహించాల్సిందిగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీటీఓ పరంధామరెడ్డి, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్ పద్మావతి, చీరాల, రేపల్లె ఆర్టీఓలు టి చంద్రశేఖర్, శ్రీదేవి, కమిటీ సభ్యులపైన జిల్లా అధికారులు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ మంత్ మనం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మెయిన్లీ
నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సేమ్ నో టు డ్రగ్స్ గైడ్లైన్స్ మనం చేస్తున్నాం. యాజ్ పర్ డైరెక్టివ్స్ మనం చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు బాపట్ల జిల్లాలో శక్తి టీమ్స్ ద్వారా కానీ లోకల్ పోలీస్ టీమ్స్ ద్వారా కానీ ఆల్మోస్ట్ ఫేజ్ 1 కింద అన్ని స్కూల్స్ కాలేజెస్ ని కవర్ చేయడం జరిగింది. బట్ దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసుకునే అవసరం ఉంది. ఈరోజు ఎస్ఎస్ ఎగ్జామ్ వల్ల రాలేదు. నెక్స్ట్ మంత్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏసీ, లేబర్, డిఎం అండ్ హెచ్ఓ వీళ్ళని కూడా ఈ కమిటీలో యాడ్ చూడండి. ఇది మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆర్డీఓలు, తర్వాత డిఎస్పీస్ ఆల్సో. సో వీళ్ళందరూ కూడా మన వాట్సాప్ గ్రూప్. బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్మిస్తున్న పీఎం శ్రీ భవితా సపోర్ట్ సెంటర్ను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. మే మొదటి వారంలో ప్రారంభోత్సవం జరగాలని ఆదేశించారు. సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉండాలని, ఎక్కువ మంది పిల్లలకు సమగ్ర శిక్షణ అందించగలగాలని, ఆర్థిక పరిమితి ఉన్న కుటుంబాల పిల్లలు కూడా సేవ పొందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్న రామకమల్, డీజీఓ శ్రీనివాస్, సమగ్ర శిక్ష అభియాన్ ఏఈ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. Furniture is going to come after each therapy. And this is the sensory block of the fixing is happening now. So crores have been allocated for schools for us now. So there will be 9 people, sir. There will be 7 people, like 5 therapists. Bringing some basics and say the capacity. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం తిమ్హాయిపాలెం గ్రామంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు 15.35 లక్షల విలువగల జీపీ నిధుల సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వెనుకబడిన రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధి వైపుగా పనిచేస్తోంది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, గ్రామాధ్యక్షులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిపై తన బిల్డింగ్ నిర్మాణ అనుమతుల కోసం 50 లక్షల లంచం డిమాండ్ చేశారని, అందులో 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ సుమోటోగా కేసు నమోదు చేసి లై డిటెక్టర్ పరిశీలన ద్వారా నిజానిజాలు తేలాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు ప్రసాద్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఆ వివరణ ఏమంటే, ఆ బిల్డింగ్కి ఒక 15 అడుగులు ముందు ఖాళీ ఉండాలి, వెనక 6 అడుగులు ఖాళీ ఉండాలి, ఏవో లెక్కలు చెప్పినారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్, సంతోషము. కాకపోతే వింత ఏమంటే, ఆ బిల్డింగ్ ఎక్కడుందంటే మీరే నవ్వుతారు విన్నర్లో, కరెక్ట్ బీజేపీ ఆఫీస్ పక్కనే బిల్డింగ్ ఉంది. ఫౌండేషన్ వేసినారు, టాప్ వేసినారు. ఈ టాప్ పడిన తర్వాత ఎమ్మెల్యే గారికి గుర్తొచ్చిందా దీనికి ఇంత గ్యాప్ ఉండాలని చెప్పి. కళ్ళెదురుగా ఇంత అవినీతి అన్యాయం, మీరు వాళ్ళ మాటలు చెప్పాలనుకుంటే ఇంత అక్రమంగా కడుతుంటే మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? సూటి ప్రశ్న. మరి
ఫౌండేషన్ వేయడానికి కొన్ని నెలల టైం పడుతుంది, టాప్ వేయడానికి కొన్ని నెలల టైం పడుతుంది. మరి ఇన్ని నెలల పాటు బీజేపీ ఆఫీస్కి ఆనుకునే డాక్టర్ పివి పార్థసారథి అనే బోర్డు కానీ ఉంటుంది అక్కడ. ఆ బోర్డు పక్కనే బిల్డింగ్ కట్టినారు. ఈ విషయాన్ని నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరి గత స్టార్టింగ్లోనే నాకు చాలామంది చెప్పేవాళ్ళు ఎమ్మెల్యే సెటిల్మెంట్లు ఎక్కడ హైదరాబాద్లో చేసుకుంటాడు, అక్కడే పెద్ద పెద్ద అమౌంట్ ఉంటే అక్కడ తీసుకుంటాడు చెప్పేవాళ్ళు. కానీ అడుగుతున్నాడు 10 లక్షలు ఇచ్చినామని చెప్తుంటే చాలా షాక్కి గురైనమ్మా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా చేపట్టిన మహాలక్ష్మి పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి సాధికారతకు పెద్దపీట వేస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలలో భాగంగా మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ఒక విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. అనంతరం మహిళా, ట్రాన్స్జెండర్ ప్రయాణికులను, ఉద్యోగులను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మేప్మా, పిడి రాజు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంలు శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. చూస్తే మళ్ళీ రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటి వరకు 230 కోట్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ మళ్ళీ దానికి 10,000 కోట్లు కూడా సబ్సిడీ, అంటే మహిళలకి ఉచితంగా 10,000 కోట్లు చొప్పున ఉచితంగా కూడా వారు ప్రయాణం చేశారు. కాబట్టి దానికి ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా డిపోలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో నిన్ననే ఈ నైట్ మాకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దానికి వెంటనే మళ్ళీ డిఎం గారు, డిఆర్డీ గారు, టీడబ్ల్యూ గారు, పీడీ గారు, డిప్యూటీ ఆర్ఎం గారు వీళ్ళందరూ కలిసి అందరూ కలిసి కూడా ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో మహిళలందరికీ కూడా నా తరఫు నుంచి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన అన్నదాతకు కన్నీరు మిగిలింది. ఆరుగాలం కష్టపడి పండించిన జొన్న పంట, మొక్కజొన్న పంటలు చేతికి వచ్చే సమయంలో నేలపాలు అయ్యాయి. అకాల వర్షాలు దాటికి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించి తమకు ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నెట్ క్యాంప్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశం నిర్వహించి పీఎం సూర్యఘర్
ఆర్డీఎస్ఎస్ అగ్రికల్చర్ కనెక్షన్లు, వోల్టేజ్ సమస్యలపై చర్చించారు. సిసిపి, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత పీఎం సూర్యఘర్ కనెక్షన్లను అమలు చేస్తున్నారు. 6 లక్షల కనెక్షన్లను నాణ్యతతో పూర్తి చేయాలని, ఆర్డీఎస్ఎస్ మరియు పీఎం కుసుమ్ పనులను వేగవంతం చేయాలని, భూ కేటాయింపులపై కలెక్టర్లతో సమన్వయం కోసం ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్గా తీర్చిదిద్దాలని, ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు నివారించాలని, లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ సుల్తాన్ షహీద్ దర్గా ప్రాంగణంలో ఉన్న శ్మశాన వాటికను దశాబ్దాల నిర్లక్ష్యం తర్వాత అభివృద్ధి చేయడానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. సుమారు 5 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ అంతర్గత రోడ్లు, విద్యుత్ దీపాలు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం పనులు ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మరియు మైనారిటీ నాయకులు పనులను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ అవసరమైతే ముస్లిం సోదరులు ఐక్యంగా సహకరిస్తే తాను పూర్తి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మా ప్రీతమ నాయకులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారి ఆదేశాల మేరకు ఆత్మకూరులోని పెద్ద మసీదు దగ్గర దర్గా శ్మశానం వాటికలో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్కు పెద్దల దగ్గరికి వచ్చేసి మా ఆత్మకూరు ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి పెద్ద ఆయన్ను అడగడం మేరకు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటే ఈ మైనార్టీలకు ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధితో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2016-17లో కూడా దీనికి జంగిల్ క్లియరెన్స్ చేయించాం. అప్పుడు ఉన్నటువంటి షాదీ మందిలు కూడా అడిగారు, దానికి కూడా స్థలం చూపించి అప్పుడు కొన్ని కారణాల వల్ల అది కూడా ఆ రోజు వెనక్కిపోయిన సందర్భాలు ఉన్నాయి. లోపలికి పోయేదానికి సందే లేదు. ఎందుకంటే పాములు, తేళ్లు, చీకటి మయం, సగం రాత్రికి కానీ 10 గంటలకు కానీ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బందులు ఎన్ని ఈ విధంగా ఉందని చెప్పి మన నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్తే మీరు అంచెలంచెలుగా మీ మైనార్టీ సోదరులకి ఏం కావాలో మీరు అందరు కూడా కలిసికట్టుగా అందరూ పెద్దలందరూ కూర్చొని పెడితే ఇబ్బంది జరగద్దని మనుషుల్ని పెట్టి కూలీల్ని పెట్టి ఆ చెట్లను తీసి ఆ జంగిల్స్ అన్ని తీసి దాని తర్వాత గడ్డి మందు కొట్టి ఇక తర్వాత ఏం చేయాలని చెప్పి ఏఈ గారిని, డిఈ గారిని, మున్సిపల్ వాళ్ళని పిలిచి ఎక్కడ అవసరమైతే రోడ్లు వేయాలా, ఎక్కడ పైప్ లైన్ వేయాలా, రోడ్లు ఎమ్మిడి పైన సెంట్రల్ లైటింగ్గా ఏ విధంగా చేయాలని చెప్పి ఎస్టిమేషన్లు తయారు చేసి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీ సుల్తాన్ షహీద్ దర్గా, రహమతియా మస్జిద్ దుకాణ సముదాయం పరిధిలో రోడ్డుపైకి విస్తరించిన షాపులను మున్సిపల్ అధికారులు తొలగించారు. 4 రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా తొలగించుకోగా ఒక షాపు నిర్వాహకుడు గడువు కోరాడు. హైకోర్టు స్టే ఉందంటూ కుటుంబం సభ్యులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. చివరికి జేసీబీతో షాపు ముందు భాగాన్ని తొలగించగా తమపై అన్యాయం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. హైకోర్టు మీరైనా చేయించిన దానికి ఏమైనా ఆర్డర్ వచ్చిందా? సార్ నేను చెప్పేది అర్జీ ఇచ్చినారు. ఆర్డర్ కాపీ ఇస్తారు.
కూడా ఖాతరు చేయకుండా నన్ను నా అంగడిని మా పిల్లకాయని రోడ్డు మీద వేశారు. దీనికి కారణం ఎవరో చెప్పండి. దీనికి ఏ కారణం ఏంది? ఎందుకు? ఏం చేసావు? మీకు ఏ అన్యాయం చేశావు? ఏ అన్యాయం చేసి మీతో దోచుకున్నావా? మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.